ఛత్రపతి శివాజీ, సంభాజీ లాంటి వారిపై మరిన్ని సినిమాలు రావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 7.5 ఏళ్ల తర్వాత థియేటర్కు వచ్చి చావా చిత్రం చూశానని తెలిపారు. సంభాజీ సినిమా చూశాక ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉందని అభిప్రాయపడ్డారు. ఒక వీరుడి ముగింపు అలా జరిగినందుకు వేదనగా ఉందన్నారు. వ్యాపారం కోసం స్మగ్గర్లను హీరోలుగా చూపించే చిత్రాలు చేయొద్దని ఆయన సూచించారు. చావా చిత్రం చూసిన అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజులను మొదటి స్వతంత్ర యోధులుగా చెప్పాలని స్పష్టం చేశారు. సమకాలీన చరిత్రకారులపైన సినిమా తీయాలని అన్నారు. అంతేగాని హీరోలు గంజా, డ్రగ్స్ తీసుకునేవి చూపించకూడదని తెలిపారు. వీర సవార్కర్ వర్ధంతి సందర్భంగా మరొక వీరిని సినిమా చూశానని వెల్లడించారు. సూరత్ నుంచి తంజావూరు వరకు సంభాజీ హిందూ సామ్రాజ్యం నెలకొల్పాడని మంత్రి సత్యకుమార్ తెలిపారు. మన దేశానికి వలస పాలకులను గొప్ప హీరోలుగా చరిత్రకారులు సృష్టించారని గుర్తు చేసుకున్నారు. 60 ఏళ్లకు పైగా ఏలిన పార్టీ మనకు మొఘలులు గొప్పవారనే భావన కలిగించారన్నారు. తల్లిదండ్రి సోదరులను చంపిన వారిని గొప్పవారుగా ఆ పార్టీ చూపించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తండ్రిని కారాగారానికి పంపి చంపిన చరిత్రహీనుడి గురించి గొప్పగా ఆ పార్టీ చెప్పిందన్నారు. సంభాజీ, శివాజీ లాంటి వారి చరిత్ర మనం చదువుకోవాలని ఆయన అన్నారు. ఆనాటి కింద పనిచేస్తున్న సామంతరాజుల పుట్టినకాలంగా మొఘళ్ళ చేతులు బందీగా చిక్కి కూడా చివరి దాకా నిరోచితంగా పోరాడిన సంభాజీ మహారాజు నిరోచితంగా ఎవరి పాఠ్యాంశాన్ని మనం చదువుకోవాల్సిన అవసరం, ప్రజలు గుర్తించాల్సిన మన ఘనమైన వారసత్వ సంపద, ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. దీన్ని కొనసాగించాల్సిన వాటి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటి కోసం సినిమాలు చాలా రావాల్సిన అవసరం ఉంది. జాతి హీరోలు అనేకమైన నిజ జీవితాలకు సంబంధించిన సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. వారు మన కోసం మొదటి స్వాతంత్ర సమరయోధులుగా చెప్పుకోవాలి సార్ ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజు. ఎందుకంటే వలస పాలకులతో మొదట పోరాడింది వారే. ఈ స్వరాజ్య స్థాపన పేరుతో స్వాతంత్ర కాంక్షని భరత జాతుల్లో రగించింది వారే. వారిని స్ఫూర్తి తీసుకుని అనేక మంది మహాత్మా గాంధీ దగ్గర నుంచి, వీర సావర్కర్ దగ్గర నుంచి, భగత్ సింగ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ దగ్గర నుంచి, లాలా లజపత్ రాయ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వీరులు, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు ఈ భరత జాతి మీద పుట్టారు. వారందరూ కూడా స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ మహారాజుని, సంభాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి బలిదానాలు చేశారు. వారిని హీరోలుగా చూపించాలి, వారి జీవితాల మీద సినిమాలు తీయాలిగా నేను నిజంగా సినిమా ఎందుకంటే చాలా పెద్ద మాధ్యమం, అనేక మందిని ప్రభావితం చేయగలరు. అటువంటి వాటి మీద సినిమాలు తీసినందుకు ఈ నిర్మాతలు, దర్శకులు నేను అభినందిస్తూనే ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో కూడా ఈ సమాజం కోసం పనిచేసిన వాళ్ళు, సమాజ హితం కోసం పరితపించిన వాళ్ళు, మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం పనిచేసిన వాళ్ళ జీవితాలలో మీద సినిమాలు చేస్తే బాగుంటుంది. భావితరాలు మన గొప్ప వారసత్వ సంపద ఎటువంటిదో తెలిసే అవకాశం ఉంది. అయితే దురదృష్టవశాత్తు మన చాలా వరకు సినిమాలు వ్యాపారం కోసమో ఇంకో దానికోసమో తెలియదు కానీ స్మగ్లర్ల మీద, మాఫియా డాన్ల మీద, దొంగల మీద, హంతకుల మీద సినిమాలు తీసి వాళ్ళని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఏ రకమైన సందేశం భావితరాలకు ఇవ్వాలనుకుంటున్నారో, యువతరానికి ఇవ్వాలనుకుంటున్నారో నాకైతే తెలియదు. వ్యాపారం ఉండొచ్చు కానీ వ్యాపారం కోసం ఒక రకమైన భక్తులని హీరోలుగా చూపించే ప్రయత్నం చేయడం మంచిది కాదని, ఎవరి ఇష్టం వాళ్ళని. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా చేయొచ్చు కానీ దాని ప్రభావం దుష్పరిణామాలు ఉంటాయి. మద్యానికి బానిసలు అవుతున్నారు, లేదా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. హీరోతో డ్రగ్స్ తీసుకోవడం చూపిస్తే యువత మీద ఆ ప్రభావం ఉంటుంది. గాంజా తీసుకుంటుంటారు హీరోలు, యువత మీద ఆ ప్రభావం ఉంటుంది. ఈ రకంగా ఉంటున్న నేపథ్యంలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు కూడా తీయాలని సందర్భంగా కోరుతున్నటువంటి అనేక మంది హీరోల జీవితాలు రావాల్సింది. ఇవాళ సంతోషకరమైందంటే వీర సావర్కర్ వర్ధంతి, మహనీయుడు వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఇంకొక వీరుడి గురించి, నిజ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. అయితే ఈ సందర్భంగా ఒక మంచి భావనతో నేను సినిమా నుంచి బయటకు వెళ్తున్నా. అనేక మంది హీరోలు ఇటువంటి హీరోల జీవితాలు సినిమాలుగా రావాలని కోరుకున్నా. ఆ దిశగా మన చిత్రరంగం పనిచేస్తుందని, ముఖ్యంగా తెలుగు చిత్రరంగం కూడా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను.